అప్పుడు లేనటువంటి అభ్యంతరాలు, అప్పుడు లేనటువంటి క్లెయిమ్, సీనియర్ ఎమ్మెల్యే, అప్పట్లో కూడా అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎందుకు ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ 100 అడుగుల రోడ్ వేయాల్సిన నెసెసిటీ ఏముంది? వాళ్ళు అర్హులైతే, వాళ్ళకి హక్కు ఉంటే, భూ యాజమాన్యాలు కనుక హక్కు కనుక ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడో వేసేసిన రోడ్లకి ఇప్పుడు 1:4 రేషియోలు ఎలాగిస్తారు? 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ, భూమి గల విలువలో 10% ఇవ్వాలని ఉంది, 400% ఇవ్వాలని లేదు. వందల కోట్ల రూపాయలు టీడీఆర్ కాజేద్దాం అనేటువంటి ఒక దురాలోచన వీళ్ళని ఇలాగా దారి మళ్లిస్తారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల కుట్రలకి పాల్పడుతున్నారని చెప్పేసి ప్రధానంగా జనసేన పార్టీ నాయకుడు అలాగే కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే టీడీఆర్ రూపంలో ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని చెప్పి ఆయన ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలు మీరు చేయడం గల కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? టీడీఆర్ బాండ్లు అన్నవి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటి బాండ్స్ ప్రభుత్వం ఏదైతే నగదు రూపంలో ఇవ్వలేక ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి టీడీఆర్ బాండ్స్ రూపంలో ఇస్తే ఆ బాండ్స్ని ఎక్కడైతే భవన నిర్మాణాలకు వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంటుందో ఆ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి టీడీఆర్ బాండ్లు రోడ్డు విస్తరణలో, నగరంలో అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాలు రోడ్డు విస్తరణలో భాగంగా ఎక్కడైతే నూతనంగా రోడ్లు కనుక ఎక్స్పాండ్ చేసే దగ్గర ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు ఎవరైతే కోల్పోతారో వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చేటువంటి ప్రక్రియ సహజంగా కొనసాగుతూ ఉంటుంది. ఒక 100 రూపాయలు విలువ గలటువంటి ఆస్తి పోతే 400 రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి యజమానికి అని చెప్పేటువంటిది. అటువంటిది ఇక్కడ ఏదైతే నాయుడుతోట జంక్షన్ నుంచి ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు 50 ఏళ్ళ క్రితం వేసినటువంటి రోడ్డు, మేఘాద్రిగడ్ రిజర్వాయర్ ఏర్పడి 1973లో మేఘాద్రిగడ్ రిజర్వాయర్ ఏర్పడింది, బస్సులు తిరిగేవి. 10 ఏళ్ల క్రితం ఏదైతే ఆంధ్ర సిమెంట్స్ దగ్గర నుంచి జేపీ సిమెంట్స్ టేక్ ఓవర్ చేశారో అప్పుడు సీసీ రోడ్ వేశారు, 40 అడుగులు సీసీ రోడ్ వేశారు. అప్పుడు లేనటువంటి అభ్యంతరాలు, అప్పుడు లేనటువంటి క్లెయిము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియర్ ఎమ్మెల్యే, అప్పట్లో కూడా అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యే, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ 100 అడుగుల రోడ్ వేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఆంధ్ర సిమెంట్స్ తర్వాత 4 రైల్వే ట్రాక్లు ఉన్నాయి, అటుపక్క మేఘాద్రిగడ్ రిజర్వాయర్ ఉంది. ఆ రోడ్డు ఎటుకుండా పోతుంది? దేనికి అక్కడ 100 అడుగుల రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఏంటి? ఆ రోడ్లో 800 ఇల్లు, టిట్కో ఇల్లు నిర్మించిన ప్రభుత్వం ఆ రోడ్డును అనుకొని ఎస్సీ బాలికల హాస్టల్ ఇది ఉంది, హాస్టల్ ఉంది. ప్రభుత్వం జీవీఎంసీ వాటర్ ట్యాంక్ ఆఫీసులు ఉన్నాయి, సింహాచలం దేవస్థానం భూములు ఉన్నాయి, కొండపోరం బొక్క కింద ఉన్నాయి, ప్రభుత్వ భూము కింద ఉన్నాయి. ప్రభుత్వ భూములకి, దేవస్థానం భూములకి ఇవాళకి 22 రిజిస్టర్లో వాళ్ళ రికార్డుల్లో ప్రభుత్వ భూముల కింద, దేవస్థాన భూముల కింద నమోదైనటువంటి వాటికి ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పి ఇవాళ టీడీఆర్లు ఏ విధంగా క్లెయిమ్ చేస్తారు? ఈ విధంగా వందల కోట్ల రూపాయలు టీడీఆర్లు కనుక ఇలాగ అడ్డగోలుగా కొట్టుకు వెళ్ళిపోతే జీవీఎంసీ ఖజానాకి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ప్రమాదం వాటిల్లేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేపట్టద్దు. ఈ యొక్క ప్రతిపాదన రద్దు చేయండి. ఇక్కడ టీడీఆర్లు కనుక ఇవ్వాల్సి ఉంటే కాంపన్సేషన్ ఇవ్వాలని ఏదైతే వాళ్ళు హైకోర్టు నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఆర్డర్ తెచ్చుకున్నారో అది 2023 5వ నెల 5వ తారీఖున ఇచ్చింది హైకోర్టు వారు, న్యాయస్థానం. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డరు ఏదైతే పైప్ లైన్ లేయింగ్ ప్లేసెస్ ఉన్నాయో దాంట్లో 2018 చట్ట ప్రకారంగా కాంపన్సేషన్ ఇవ్వండి యాజమాన్యులకి అని చెప్పి అన్నారు. 2018 చట్టం ఏం చెప్తా ఉందంటే 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ, భూమి గల విలువలో 10% ఇవ్వాలని ఉంది, 400% ఇవ్వాలని లేదు. 400% ఎక్కడ, 10% ఎక్కడ? వందల కోట్ల రూపాయలు టీడీఆర్ అక్రమంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి సాక్షాత్తు ప్రభుత్వంలో ఉండి బాధ్యత కలిగినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియకి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపాదనలు పెట్టకూడదు, అధికారుల మీద ఒత్తిడి తీసుకురాకూడదు. ఇదంతా ఒక తప్పుడు విధానం. ఖచ్చితంగా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ఖజానా గండి కొట్టేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటాం, పోరాటం చేస్తాం కూడా చెప్తాను. ఈ జరుగుతున్న టీడీఆర్ రూపంలో కుంభకోణాలని ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయండి? అన్ని నియోజకవర్గాల్లోని రకరకాలుగా ఉంటాయి. మా దృష్టిలోకి వచ్చింది ఇది ఏదైతే అత్యంత పెద్ద టీడీఆర్ ఏదైతే ఉందో ఇది పెందుర్తి నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది అలాగే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంత భాగం ఉంటుంది. 2 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీఆర్ ఇది. అసలు ఎప్పుడో రోడ్లు వేసినట్లుగా ఇప్పుడు టీడీఆర్లు ఇచ్చే ప్రక్రియ లేదు. రోడ్డు వేసేటప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, వాళ్ళు అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టీడీఆర్లు అన్నది వాళ్ళు అర్హులైతే, వాళ్ళకి హక్కు ఉంటే, భూ యాజమాన్యాలు కనుక హక్కు కనుక ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వడానికి లేదు.
ఎప్పుడో వేసేసిన రోడ్లకి ఇప్పుడు 1:4 రేషియోలు ఎలా ఇస్తారు? 2018 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు భూమే తీసుకోవాల్సింది. లేదంటే 1:1 టీడీఆర్ రేషియో ఇచ్చినప్పుడు సందర్భాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఇవాళ టీడీఆర్ల మీద ఇవాళ కనబడింది? అంటే అక్రమంగా వందల కోట్ల రూపాయలు టీడీఆర్ కాజేద్దాం అనేటువంటి ఒక దురాలోచన వీళ్ళని ఇలాగా దారి మళ్లిస్తూ ఉంది. కేవలం ప్రజా సమస్యలపై పోరాడేందుకే మీరు సాక్షాత్తు మీ సొంత పార్టీ నేతను ఎదిరించి మీరు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? సొంత పార్టీ నేతను ఎవరిని ఎదిరించట్లేదు. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, తప్పు చేసిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి గండి కొట్టేవాళ్ళు, ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళైనా సరే మన సొంత పార్టీ వాళ్ళని, ప్రభుత్వంలో ఉన్నవారైనా మనం ఉపేక్షించకూడదు, మనం ప్రశ్నించాలి, మనం నిలదీయాలి, దాన్ని అడ్డుకోవాలని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మా నాయకుడు. మా నాయకుడు ఆశయ సాధనతో ఆయన యొక్క ఆశయాలతో కూడుకున్నటువంటి పోరాటం నేను చేస్తా ఉన్నాను, ప్రజా ఆస్తులను కాపాడటానికి. సో ఏదైతే ఉందో పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆయన పంచికెళ్ళ రమేష్ బాబు, ఇప్పుడు అదే పార్టీకి చెందినటువంటి ఈయన పీతల మూర్తి యాదవ్ కార్పొరేటర్గా ఉన్నారు. అంటే జనసేన పార్టీలో తన సొంత పార్టీలో ఉన్నట్టు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే ప్రస్తుతం ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని వందల కోట్ల టీడీఆర్ రూపంలోని కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ ప్రజాధన్యాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనిపై చర్యలు ఉంటాయా, లేకపోతే దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటా, అంటే ప్రజాధనాన్ని కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.